ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. శాంతి భద్రతలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెడతారా? మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గాదె సత్యం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో అక్షరాస్యత ఆవశ్యకతను తెలియజేస్తూ పాఠశాల విద్యార్థులచే భారీ ర్యాలీ. సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ ముందుండి పోరాడుతుంది. సింగరేణి వేజ్ బోర్డు సభ్యులు, ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య. గణేష్ నిమజ్జనం రోజు హిందూ ఉత్సవ సమితి వేదికపై నుండి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడిన తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపు చర్య అని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గాదె సత్యం ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గాదె సత్యం మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హిందూ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడుతూ నియోజకవర్గంలో శాంతి భద్రతలు క్షీణించాయని, గత 2 సంవత్సరాలుగా అమాయకులపై రాజకీయ కక్షలతో దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులను అరికట్టి శాంతి భద్రతలను కాపాడే బాధ్యత అధికారులు, పోలీసులపై ఉందని మాత్రమే అర్థం వచ్చేలా మాట్లాడారని, ఇది సహించలేని వేదికపై ఉన్న కాంగ్రెస్ నాయకులు దివాకర్ రావు చేతిలో నుండి మైక్ను లాగేసుకోవడం ఎంతవరకు సమంజసం అని, పైగా దివాకర్ రావుపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం దురదృష్టకరమని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలు, అభివృద్ధి విషయాల్లో నిలదీయాల్సిన ఆవశ్యకత ప్రతిపక్ష పార్టీలకు ఉంటుందని, ఇలాంటి వాటిని సానుకూలంగా అధికారపక్షం నాయకులు స్వీకరించి పరిష్కరించాల్సిన బాధ్యత వారిపై ఉందని అన్నారు. ఇక ముందైనా రాజకీయ కక్షలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధి, శాంతి భద్రతలపై అధికార పక్షం నాయకులు దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని హిందూ సేవా సమితి వాళ్ళు ఏదైతే ఆనవాయితీగా వస్తున్నటువంటి ముకరం చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదిక దగ్గర జరిగినటువంటి దురదృష్టమైన సంఘటన. కాంగ్రెస్ పార్టీ వాళ్ళది ఎలా ఉందంటే, నేను వేరే శాస్త్రం చెప్తాను, మళ్ళీ దాన్ని వేరే రకంగా భావిస్తారు కాబట్టి వాళ్ళే కాంప్లికేటెడ్ చేస్తారు. వాళ్ళే మళ్ళీ పోయి నిన్న ఏదైతే మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి మీద వారి అనచరులు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం, దివాకర్ రావు గారు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసినరని ఏదైతే మాట్లాడినరో బీఆర్ఎస్ పట్టణ పార్టీగా పూర్తిగా దాన్ని ఖండిస్తూ, అక్కడ జరిగినటువంటి సంఘటన అంటే నేను వీడియోలలో చూసిన అక్కడ ఉన్నటువంటి సోదరులు చెప్పిన దాన్ని బట్టి ముందు కార్యక్రమాలు 20-30 నిమిషాలు అయిన తర్వాత శివాజీ మహారాజు గారికి దండ వేయడం, అలాగే ఇనాగ్రేషన్ చేయడం అవన్నీ జరిగిన తర్వాత మాజీ శాసనసభ నడిపెల్లి దివాకర్ రావు గారు మాట్లాడుతూ ఏదైతే పూర్వం నుంచి మంచిర్యాల పట్టణంలో ఏ పండగ వచ్చినా, ఏ నిమజ్జనం వచ్చినా, ఏదొచ్చినా శాంతి భద్రత విషయంలో ఏ ఒక్క సంఘటన కూడా జరగలేదు. కానీ ఈ 2-3 సంవత్సరాల నుంచి నిమజ్జనం కానీ, దసరా కానీ కొన్ని సందర్భాలలో దురదృష్టమైన సంఘటనలు, దాడులు జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి సంస్కృతి మన దగ్గర ఉండకూడదు, దాడులు జరగకూడదు.
అని తెలియజెప్పే సందర్భాలలో ఏ ఒక్క పార్టీనో ఏ ఒక్క వ్యక్తినో ఉద్దేశించి మాట్లాడినటువంటి వాక్యాలు కావాయి. సమాజం మొత్తానికి బాగుండాలని కోరుకునేటువంటి దివాకర్ రావు గారు మనసులో బాధ కలిగి ఇలాంటి అయితే బాధేస్తుంది, ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీగా మీ పైన ఉన్నది. సేమ్ టైం భద్రతలు కాపాడవలసిన గౌరవ డిపార్ట్మెంట్ పోలీస్ పైన ఉన్నది అని చెప్పబోయే సందర్భాలలో అక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చి ఆ ప్రసంగాన్ని అడ్డుకోవడం అంటే టీవీలలో కానీ వాట్సాప్లలో కానీ సోషల్ మీడియాలో అందరు చూసినారు. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యే మీరు అవునన్నా కాదన్నా ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోని తండ్రి కన్నా ఎక్కువ వయసు ఉన్నటువంటి తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి మీద అలా చేయడం అనేది దురదృష్టకరమని మరొకసారి తెలియజేస్తూ, మా ఉద్దేశం పగవాళ్ళను కూడా ప్రేమించే తత్వం ఉన్నటువంటి దివాకర్ రావు గారి నాయకత్వంలో నిరంతరం ప్రజల కోసం, ప్రజా శ్రేయస్ కోసం, శాంతి కోసం పాటుపడే బీఆర్ఎస్ పార్టీగా ఇక్కడ డెఫినెట్లీగా ప్రతిపక్ష పార్టీగా మీరేమన్నా తప్పులు చేస్తే ఎత్తి చూపెట్టవలసిన బాధ్యత మా పైన ఉన్నది. తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి తప్పు మీద తప్పు మీరే చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది మీరు, ప్రతిపక్షంలో ఉన్నది మేము. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పట్టణ పార్టీగా గౌరవ బీఆర్ఎస్ కుటుంబాల సభ్యులందరి తరఫున ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఎన్ని బురద జల్లే కార్యక్రమాలు చేసినా మేము దాన్ని కడుక్కుంటా ఆ బురద మీకే అంటది తప్ప మాకు అంటదు. మీరు ఎన్ని పనులు చేయకపోతే ఆ పనులను వెంటాడి పనిచేయించే బాధ్యత ప్రజల తరఫున మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారి మీద హిందూ తత్వాన్ని రెచ్చగొడతానని ఒక కేసు పెట్టడం జరిగింది. ప్రజలకు ఏం జరిగింది అనేది ప్రజలకు వాస్తవంగా పూర్తిగా వివరాలు తెలియదు. ఏదైతే హిందూ ఉత్సవ కమిటీ కొన్ని సంవత్సరాలుగా మంచిర్యాల ఆనవాయితీగా ప్రతి సంవత్సరం దసరాకి అనుకోండి, వినాయక చవితికి అనుకోండి, హిందూ ఉత్సవ కమిటీ ద్వారా ఎలాంటి పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీ వాళ్లను ఆహ్వానం తెలుపుతూ ఉత్సవ కమిటీ ఏదైతే హిందూ వాళ్లకు ఉత్సాహించుకుంటూ వాళ్ళకు నెంబర్లు ఇచ్చుకుంటూ పంపడం, ఆహ్వానం పలకడం జరుగుతుంది. అట్లాగే అక్కడికి వెళ్ళి ఎక్కడైతే శివాజీ గారి విగ్రహం ఆడ పెట్టడం జరిగింది, శివాజీ విగ్రహాన్ని వాళ్ళు ఇనాగ్రేషన్ చేయాలంటే అక్కడ ఏదైతే డీసీపీ గారిని చేయమని చెప్పడం జరిగిందట. డీసీపీ గారు వీలుగా అక్కడ రాలేదు. మున్సిపల్ కమిషనర్ గారు చెప్తే అతను రాలేదు. అక్కడ 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి, అక్కడ అన్ని పార్టీల నాయకులు ఉన్నారు కాబట్టి ఒక గౌరవంగా మాజీ ఎమ్మెల్యే గారిని ఇనాగ్రేషన్ చేయమని చెప్పడం జరిగింది. దానికి దివాకర్ రావు గారు దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అట్లాగే అన్ని పార్టీల వారు పూలమాలలు వేయడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా ఏదైతే శివాజీ గారికి పూలమాల వేయమంటే వాళ్ళు దాన్ని నిరాకరించడం దురదృష్టకరం. ప్రతి హిందూ బిడ్డ శివాజీ గారిని అవమానించిన కాంగ్రెస్ నాయకులకు మీరందరూ బుద్ధి చెప్పాలి. ప్రతి హిందూ మంచిర్యాలలో ఉన్న హిందూ కమిటీ వాళ్ళు, ప్రతి హిందువు పుట్టిన ప్రతి వ్యక్తి అలాంటి దుర్మార్గులను క్షమించద్దు అని నేను అడుగుతున్నా. ఈరోజు శివాజీని అవమానించిన వాళ్ళు హిందూగా బిడ్డగా పుట్టి శివాజీని అవమానించుడంటే ఎంత దురదృష్టకరం. మీరు అక్కడ మత కళలను సృష్టించింది మీరు, పెద్దలను అవమానించింది మీరు దండేయకుండా మా ఎమ్మెల్యే గారు శివాజీ విగ్రహం పెడతాడు, ఆ శివాజీ విగ్రహానికే మేము దండేస్తామంటే మీ అహంకారం ఎటుపోతుంది, మీ అహంకారం మదం ఎటుపోతుంది, మీ రాజకీయ ఏదైతే పలుకుబడి ఉన్నదో ఇది ప్రజల మీద చూపిస్తే ఇది సిగ్గుసే. ప్రేమ్సాగర్ రావు గారు, దివాకర్ రావు గారు, బీజేపీ నుంచి రఘునందన్ ఇతరత్ర ఎవరైనా సరే కార్యకర్తలు జెండాలు వేరైనప్పటికీ ఒక రాజకీయ కుటుంబాన్ని భావించినటువంటి ప్రసంగం. గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు మాట మాట్లాడారు. ప్రతిపక్షాలను ఆరోగ్యం బాగాలేకపోతే కొన్ని చౌకబారు ఆరోపణలు 100% ఏ రాజకీయ పార్టీ కార్యకర్త కూడా ఒక రాపదలో ఉన్నప్పుడు పక్క పార్టీ ఇంకొక పార్టీ అయినా సరే తోటి రాజకీయ పార్టీ కార్యకర్తగానే భావిస్తుంది తప్పితే మరొకటి కాదు. ఏదైతే వారిపైన ఆశలు పెట్టుకొని మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు వాళ్ళని గెలిపించారో వాళ్ళు 100 ఏళ్ళు సుఖశాంతులతోటి సంతోషంగా ప్రశాంతంగా గడపాలి. వారిని నమ్ముకొని గెలిపించినటువంటి మంచిర్యాల నియోజకవర్గాన్ని కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే నవరాత్రులు పూజలు అందుకొని వస్తున్నటువంటి గణేష్లకు స్వాగతం పలికే కార్యక్రమంలో దివాకర్ రావు గారు మాట్లాడిన మాటలు ఏమైనా దేశద్రోహం అయితే కాదనుకుంటున్నాం మేము కానీ అందరూ కూడా. వారు ఏమన్నారు, ప్రశాంతంగా ఉన్నటువంటి మంచిర్యాలలో నిమజ్జనోత్సవం నాడు దాడుల సంస్కృతి మొదలైంది, ఇవి బంద్ కావాలి అన్నాడు. ఇదే శివాజీ గారిని ఆదర్శంగా తీసుకొని దాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పి ప్రేమ్సాగర్ రావు గారి పేరు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల పేరులో, ఇంకొక పార్టీ నాయకుల పేరులో వారు తీయలేదు. మీతో పాటు ఇంకా కొన్ని పార్టీలు కూడా ఉన్నాయి. మరి ఎవరు స్పందించకుండా మీకెందుకంత ఆవేశం వచ్చిందో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు కానీ మీ ఎమ్మెల్యే గారి పేరు కానీ ఎవరి పేరు కానీ అక్కడ ప్రస్తావించినటువంటి సందర్భాలు లేవు. ప్రశాంతంగా జరగాల్సినటువంటి వాతావరణం ఈరోజు కోల్పోతా ఉన్నాం. శివాజీని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని కాపాడదామడం అదే దేశద్రోహమా? అంటే ప్రశాంతంగా ఉండాలనుకోవడం కూడా నేరం అనేది. దానికి మీరు ఆవేశపడి సుదీర్ఘకాలం వారు ఒక 2-3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ప్రజాసేవలో కొనసాగుతున్నటువంటి సౌమ్యమైనటువంటి వ్యక్తి దివాకర్ రావు గారు దౌర్జన్యంగా వారి చేతిలో మైకు లాక్కున్నందుకు మా వైపు నుంచి పోయి మేము పిటిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారి దుందుడుకు వ్యవహారాలనే కొనసాగుతూ ఉన్నాయి. దాడులు వాళ్ళవంతే, కేసులు బుక్ చేయడం వాళ్ళవంతే, దౌర్జన్యాలు వాళ్ళవంతే, కేసులు పెట్టడం వాళ్ళవంతే. కాబట్టి కానీ నడుస్తుంది నడవని అని చెప్పేసి మనం వెళ్ళి పిటిషన్ ఇచ్చిన మన లెవెల్ పట్టించుకున్న వాళ్ళు లేరని చెప్పేసి మేము సైలెంట్గా ఉన్నాం. అయ్యో దానికి రివర్స్గా మళ్ళీ పోయి మీరే పిటిషన్ ఇచ్చేసి అక్కడ ప్రతిష్ట ఏదో మన ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసే రకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన దివాకర్ రావు గారు అని చెప్పేసి పిటిషన్ ఏం మాట్లాడిన రెచ్చగొట్టే వాక్యాలు? ప్రశాంతంగా ఉండాలనడం రెచ్చగొట్టే వాక్యాలా? అంటే ప్రశాంతంగా ఉండడమే రెచ్చగొట్టడమా? అంటే దాడులు చేసుకునే సంస్కృతి ఉంటే మంచిదని భావిస్తున్నారు ఏంది? కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ ముందుండి పోరాడుతుందని వేజ్ బోర్డు సభ్యులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సోమవారం కాసిపేట 1వ గనిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల్లో 35% కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులపై పడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ను యాజమాన్యం భరించాలని కోరారు. అక్టోబర్ 3న దసరా హాలిడే ఇవ్వాలని సూచించారు. డిస్మిస్ అయిన జేఎన్టీలను పునరుద్ధరణ, మరణించిన కార్మికుల కుటుంబాలకు సూటబుల్ జాబ్, ఖాళీ పోస్టుల భర్తీ, కార్మికులకు సేఫ్టీ మెటీరియల్, లాకర్ బాక్సులు, వసతి గృహాల మరమ్మతు, రోడ్ల నిర్మాణం తక్షణమే చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సెక్రటరీ ఎండి అక్బర్ అలీ, బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, సలేంద్ర సత్యనారాయణ, ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రాజేందర్, బ్రాంచ్ ఆఫీసర్ బేరర్ నాగేశ్వరరావు, ఆడేపు రవీందర్, చవుడ లింగయ్య, మైన్స్ సేఫ్టీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో ఈ నెల 12వ తేదీ నాడు సిఎండి లెవెల్ స్ట్రక్చర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో సింగరేణికి వచ్చిన లాభాలు ప్రకటించమని, ఆ లాభాల పైన 35% కార్మికులకు ఇవ్వాలని రేపు 12వ తారీఖు నాడు మాట్లాడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పోయిన సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖు నాడు ఏఐటీసీ యూనియన్కి గుర్తింపు పత్రం ఇచ్చారు. అంటే ఇప్పటికి ఖచ్చితంగా సంవత్సరం కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో ఒకసారి సిఎండి లెవెల్ స్ట్రక్చర్ మీటింగ్, 2 సార్లు డైరెక్టర్ పాల్ లెవెల్ స్ట్రక్చర్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశాలలో కొన్నిటిపైన అగ్రిమెంట్ జరిగింది, కొన్ని సమస్యల పైన కమిటీ ఏర్పాటు చేశారు. తొందరలోనే కమిటీ రిపోర్ట్ కూడా వస్తుంది. ముఖ్యంగా కార్మికులకి సొంత ఇంటి పథకం అమలు చేయడానికి ఏదైతే స్ట్రక్చర్డ్ మీటింగ్ లో యాజమాన్యం అంగీకరించిందో ఆ యొక్క ఇళ్ల కొరకు భూమిని కొనాలి. ఆ భూమి కొనాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కావాలన్నారు. ఇది తక్షణమే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని స్థలం కొని కార్మికులకి ప్లాట్లు ఇచ్చి కట్టుకోవడానికి బ్యాంకు ద్వారా లోన్ ఇప్పియాలని చెప్పేసి దాని మీద మాట్లాడుతూ ఉన్నాం. ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే కోల్ ఇండియా కార్మికులకు ఇస్తా ఉన్నారో అలవెన్స్ మీద కడతా ఉన్నారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు కూడా కట్టియాలని చెప్పేసి మాట్లాడాం. దాని మీద కూడా కమిటీ ఏర్పాటు చేశారు. అది కూడా రేపు చర్చల్లో వస్తుంది. అదేవిధంగా మెడికల్ బోర్డు దాదాపు 4-5 నెలలుగా జరగడం లేదు. మెడికల్ బోర్డులో అవకతవకలు జరిగినాయని పోలీస్ కేసు అయింది, సిబిఐ కేసు అయింది. ఆ ఏసీబీ కేసు వల్ల ఇది ఆగింది. సరే, అది ఎవరైతే దానికి బాధ్యులయ్యారో వాళ్ళ మీద చర్య తీసుకోండి, కానీ బోర్డు జరపాల్సిందని డైరెక్టర్ పాతో మాట్లాడాం. ఈ సెప్టెంబర్ నెలలో మెడికల్ బోర్డు జరుపుతామని ఒప్పుకున్నారు. అట్లనే డిపెండెంట్లకి ఎవరైతే గతంలో అన్ఫిట్ అయ్యి చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలు పెట్టుకున్నారో అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ నెలలో వాళ్ళందరికీ కూడా డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చేస్తారు. అదేవిధంగా మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్ మెన్స్ ఏదైతే మెడికల్ అన్ఫిట్ అయ్యారో వాళ్ళకి సూటబుల్ జాబ్ గురించి మేనేజ్మెంట్ స్ట్రక్చర్ మీటింగ్ లో అంగీకరించారు. దాన్ని సర్క్యులర్ రూపంలో ఈ నెలలో ఇస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు. అట్లనే మైన్ యాక్సిడెంట్ లో, ఫ్యాక్టరీ యాక్సిడెంట్ లో చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒకరికి సూటబుల్ జాబ్ ఇవ్వాలని అడిగాం. గతంలో కేవలం మైనింగ్ ట్రేడ్స్ మెన్ కానీ లేదా మైనింగ్ డిప్లొమా కానీ ఏదైనా ఉంటే వాళ్ళకి సూటబుల్ జాబ్ ఇచ్చారు. డిగ్రీ ఉంటే క్లరికల్ ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళకి క్లరికల్ కూడా ఇవ్వాలని ఒప్పందం చేయించాం. అట్లనే సింగరేణి వ్యాప్తంగా 360 వేకెన్సీస్, క్లరికల్ వేకెన్సీస్ ఫిలప్ చేయాలని ఏదైతే అడిగామో
నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఎగ్జామ్ పెట్టలేదు. కొంతమంది కోర్టుకు పోయారని కంపెనీ ఆపింది. మేమేమంటున్నాం అంటే కోర్టులో కేసు డిసైడ్ వరకు 4 సంవత్సరాలు పట్టొచ్చు, 5 సంవత్సరాలు పట్టొచ్చు. మీరు ఎగ్జామ్ జరిపి కోర్టు కేసు ఎంతమంది ఉన్నారో అవి పెండింగ్ పెట్టండి. మిగిలిన వేకెన్సీస్ అన్నింటిని కూడా ఫిలప్ చేయండి. కోర్టు కేసు వచ్చిన తర్వాత అది ఎట్లా వస్తే ఆ విధంగా చేయండి అని చెప్పేసి అడిగాం. దాన్ని కూడా పరిష్కారం అవుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు ఏదైతే స్ట్రక్చర్డ్ మీటింగ్లు అంగీకరించారో అవన్నిటిని కూడా సర్క్యులర్ రూపంలో ఇప్పిస్తామని చెప్పేసి, ఏదైతే జేఎంఈటీలు డిస్మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా అగ్రిమెంట్ చేశాం. సర్క్యులర్ కూడా వచ్చింది. వాళ్ళందరూ కూడా ఈ నెలలో దరఖాస్తులు పెట్టుకుంటారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. అట్లనే ఆప్షన్ మీద డిస్మిస్ అయిన కార్మికులు కూడా అవకాశం ఇవ్వన్నాం. 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సంవత్సరంలో 100 మస్తులు ఉంటే వాళ్ళందరికీ ఇవ్వాలని అడిగాం. దాని మీద స్ట్రక్చర్డ్ మీటింగ్లు అంగీకరించారు. దానికి కూడా సర్క్యులర్ వస్తుంది. దాన్ని కూడా పరిష్కారం చేస్తామని తెలియపరుస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో మందమరి మోడల్ స్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. వయోజన విద్యాశాఖ అధికారి ఏ పురుషోత్తం నాయక్, మండల విద్యాధికారి దత్తమూర్తి, జె పోచయ్య, డిఆర్పీలు, పాఠశాల ఉపాధ్యాయులు ప్లక్కార్డులు చేతపట్టి అక్షరాస్యత ఆవశ్యకతను తెలియజేస్తూ నినాదాలు చేయడం జరిగింది. అక్షర దీపం వెలిగించు, అజ్ఞానాన్ని తొలగించు, చదువుకోవడం కష్టం కాదు, చదువంటే ఇష్టం ఉంటే అని నినాదాలు ఇస్తూ విద్యార్థులు మందమరి పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారి ఏ పురుషోత్తం నాయక్ సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రజని, ఉపాధ్యాయులు బండ శాంకరి, డిఆర్పీలు కె జనార్దన్, సుమన్, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో చదువు రాని వాళ్ళు ఉన్నారు. వీరందరినీ కూడా అక్షరాస్యం చేసే క్రమంలో భారత ప్రభుత్వం గతంలో సాక్షర భారత్ అనే కార్యక్రమంతో 2018 వరకు, మార్చి 2018 వరకు ప్రతి గ్రామంలో 2 విలేజ్ కోఆర్డినేటర్లు, మండల స్థాయిలో మండల కోఆర్డినేటర్లు, ఆ విధంగా ప్రోగ్రాంలు డిజైన్ చేసి 2018 వరకు అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మధ్యలో గవర్నమెంట్ మారడంతో కొంత బ్రేక్ వచ్చి ప్రస్తుతం మన ప్రభుత్వం ఉల్లాస్ పేరుతో నవభారత వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు, వృద్ధుల వితంతువుల ఒంటరి మహిళలు అన్ని రకాల చేయూత పెన్షన్లు రూపాయలు 4,000కు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా పెన్షన్లను పెంచలేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే దివ్యాంగులు అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. 2023లో ఎలక్షన్ల మేనిఫెస్టోలో గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారు అప్పుడు ఒక ప్రకటన చేశాడు. 2,000 లక్షల పింఛన్ని 4,000 ఇస్తానన్నాడు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 4,000 లక్షల పింఛన్ని 6,000కి ఇస్తాడు. అంతేకాకుండా రక్తహీనతో, క్యాన్సర్తో, ఎయిడ్స్ వ్యాధితో, మరి అంతేగాక మంచానికి పరిమితమైన వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆనాడు మభ్యపెట్టి అధికారం చేపట్టి 20 నెలలు గడుస్తున్నాయి. 20 నెలలు గడిచినా కానీ వృద్ధులైన తల్లిదండ్రులకు, వికలాంగులకు, భర్త కోల్పోయిన అక్క చెల్లెళ్లకు
అంతేకాకుండా కొత్త పెన్షన్దారులకు చూత ఇప్పుడు 10 లక్షల మంది కొత్త పెన్షన్దారులు ఉన్నారు. గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈయనప్పుడు చూతను ఆయనడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ ఇస్తా అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మరి మీరు మాటకు ఎందుకు కట్టుబడి ఉండలేరని చెప్పి గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిక్ గారు గత 3 నెలల నుంచి మరి వృద్ధులు వితాంతులు వికలాంగుల సన్నాహక సదస్సులు ప్రతి నియోజకవర్గాల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో చేస్తున్నప్పటికి చూతను ఈ రోజు వరకు మీరు స్పందించకపోవడం ఇది ఏంగానే భావిస్తున్నాం. ఇక మీదట మీరు ఇలాంటి నిర్లక్ష్యం చేస్తుంటే మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు ముట్టడి కార్యక్రమం జరుగుతున్నాయి. ఇదే నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఇప్పటికైనా మీరు నిర్ణయం తీసుకొని వెంటనే వీళ్ళకు ఆమె నిలబెట్టుకుంటే మీకు బాగుంటుంది. ఒకవేళ ఇలా నిర్లక్ష్యం చేసినట్టుంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండి లక్షలాది మందిగా పరేడ్ గ్రౌండ్లో మరి సెప్టెంబర్న జరిగే మహాగర్జన వృద్ధులు వితాంతులు వికలాంగుల మహాగర్జన ఉంటుంది. ఆ లక్షలాది మందితోటి మేము తాడో పేడని తెలుసుకుంటాము. ఈ స్థానిక ఎన్నికల్లోని మీరు నిర్లక్ష్యంగా చేసినట్టుంటే ఈ స్థానిక ఎన్నికల్లోనే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. కలెక్టరేట్ ముందు వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరిమైనటువంటి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే ఈ వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు మరి 4,000 రూపాయల పెన్షను వికలాంగులకు 6,000 రూపాయల పెన్షను వెంటనే మరి విడుదల చేయాల్సిందిగా సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో సెప్టెంబర్లో జరిగేటువంటి మన వికలాంగులు వృద్ధులు వికలాంగుల మహాగర్జన సభలో మరి రేవంత్ రెడ్డితో తాడో పేడో తేల్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడుతున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో విజయవంతం చేస్తున్నాము. ఒక్కసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. గతంలో కూడా మరి నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా వేలాది మందితో సభలు సమావేశాలు నిర్వహించినా కానీ రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరే మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో 6,000 రూపాయలు ఇస్తామని 4,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి మరి 2 సంవత్సరాలు గడుస్తున్నా దాన్ని మర్చిపోయారు. అదే కాకుండా వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తారన్నారు. వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టి మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మాట తప్పినావు. కాబట్టి ఈ మాట మిమ్మల్ని గుర్తు చేయడానికి మరి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు నాయుడు అక్కడ 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు వికలాంగులకు. అదే కాకుండా వృద్ధులకు వితంతులు ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మానసిక వికలాంగులకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మరి అక్కడ ఇవ్వగా నీకు ఏం జరిగింది? నువ్వు ఎందుకు ఇస్తలేవు? ఇక్కడ వీళ్ళని ఎందుకు వీళ్ళ జీవితాలతో చిలగట్టమాడుతున్నావు? నీతో తాడో పేడో తేల్చుకోవడానికి వృద్ధులు వితంతులు వికలాంగులు అందరూ కూడా ఒంటరి మహిళలు అందరూ కూడా సెప్టెంబర్ జరగబోయే గర్జనలో తాడో పేడో తేల్చుకొని నువ్వు ముఖ్యమంత్రి పదవికి ఉంటావో మరి ఊడుతావో అది నువ్వే తేల్చుకోవాల్సి వస్తుందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలంలోని గుల్లకోట గ్రామంలో సోమవారం రోజు టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించినట్లు వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 130 మందికి స్క్రీనింగ్ చేశామని అందులో నుండి 50 మందిని లక్షట్పేట సివిల్ ఆసుపత్రికి 102 వాహనాల్లో తీసుకువెళ్లి ఎక్స్రే మరియు మరో 40 మందికి తెమడ పరీక్షలు అలాగే 40 మందికి సాధారణ పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందజేయడం జరిగిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం మంచిర్యాల జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరియు క్షయ వ్యాధిపై ప్రజలకు ఉన్న అపోహలపై ఈ వైద్య శిబిరంలో అవగాహన కల్పించినట్లు డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ సురేష్, వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ మూర్త, MLHP నవ్య, హెల్త్ అసిస్టెంట్లు వేణు, గఫూర్, ఇసాక్ అహ్మద్, ANM ఇందుప్రియ మరియు ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతున్నాను. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెంకట్రావుపేట నుంచి. గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ DMHO అండ్ మా PO సుధాకర్ నాయక్ సార్ గారి ఆదేశాల మేరకు టీబీ ముక్త్ భారత్లో భాగంగా ఈరోజు ఇక్కడ టీబీ క్యాంపు నిర్వహించడం జరిగింది గుల్లకోటలో. ఇది 4వ క్యాంపు. మేము ఇంతకుముందే లక్షట్పేట, ఇటిక్యాల, కొత్తూర్లలో నిర్వహించడం జరిగింది. ఈరోజు 120 మంది పేషెంట్లని ట్రీట్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో 40 మందిని స్పుటమ్ కప్స్ ద్వారా వాళ్ళకి తెమడ పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరియు ఒక 40 మందిని లక్షట్పేట గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్స్రే కోసం పంపించడం జరిగింది. ఈ పేషెంట్లని ఎక్స్రే కొరకు 102 వాహనంలో ఉచితంగా ఇక్కడ గుల్లకోట నుంచి వెళ్ళి లక్షట్పేట గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం మరియు తీసుకురావడం జరుగుతుంది. అక్కడే పరీక్షలు నిర్వహిస్తారు. మరియు సాధారణ పేషెంట్లు ఒక 50 మందికి మేము ఈరోజు
బీపీ షుగర్ టెస్ట్లు చేసి మరి వారిని మందులు ఇచ్చేసి ట్రీట్మెంట్ అందించడం కూడా జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఏఎన్ఎంలపై పని భారాన్ని తగ్గించాలని, యాప్ల నుంచి విముక్తి కల్పించాలని ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ ఎన్సీడీ ఆన్లైన్ ప్రోగ్రాం చేయడం వలన ఏఎన్ఎంలకు పని భారం పెరిగిందని అన్నారు. దీంతో ఏఎన్ఎంలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. పేద ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఏఎన్ఎంల పాత్ర ఎంతో ముఖ్యమైందని అన్నారు. అటువంటి ఏఎన్ఎంలకే సెక్యూరిటీ లేకపోవడంతో కుటుంబ పోషణ భారం ఉంటుందని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ ఎన్సీడీ ఆన్లైన్ ప్రోగ్రాం నుంచి ఏఎన్ఎంలకు రిలీఫ్ కలిగించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కొమరంభీం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత దశాబ్ది కాలం నుంచి కూడా ఫస్ట్ ఏఎన్ఎంలు కానివ్వండి, సెకండ్ ఏఎన్ఎంలు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఈ ఎన్సీడీ ఆన్లైన్ ప్రోగ్రాం చేయడం వల్ల సుమారుగా మరి 32 యాప్లు ఉంటాయి. ఈ యాప్లలో వీళ్ళంతా కూడా ఆన్లైన్ చేయడం వల్ల ఈ యాప్ల వల్ల ఈ ఏఎన్ఎంలే అనారోగ్యానికి గురవుతుంది. అంటే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ఆరోగ్యాలు కాపాడడంలో ఏఎన్ఎంలు మన శరీరానికి గుండెకాయ ఎట్లాంటిదో వీళ్ళంతా కూడా హెల్త్ డిపార్ట్మెంట్లలో ఆ విధంగా పనిచేస్తున్నారు. కానీ వీళ్ళకే సెక్యూరిటీ లేకపోవడం వల్ల, వీళ్ళే అనారోగ్యం పాలవడం వల్ల వీళ్ళు కుటుంబాన్ని పోషించుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. 60 ఏళ్ళు అంటే ఫిట్గా ఉండి ఉద్యోగం చేయవలసిన ఏఎన్ఎం ఈ ఆన్లైన్ యాప్లు చేయబట్టి, ఈ ఎన్సీడీ ప్రోగ్రాం చేయబట్టి 30 ఏళ్లకు 40 ఏళ్ళకే వీళ్ళంతా కూడా శారీరకంగా బీపీ షుగరు ఇలా అనేక వ్యాధులు వచ్చి అనేక రకాలుగా ఇబ్బంది అవుతున్నారు. అక్కడక్కడ ఏఎన్ఎంలు అనారోగ్యానికి గురయ్యి మరి సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. గతంలో మేము సమ్మె చేసినప్పుడు కానివ్వండి, ఈ ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేసినటువంటి ఏఎన్ఎంలు, సెకండ్ ఏఎన్ఎంలు ఇతర ఈ ఏఎన్ఎంలు అందరికీ కూడా మేము ఆందోళన కార్యక్రమం చేసినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మా సమస్యలను కూడా పరిష్కరించలేదు. అప్పుడు మరి మా సమ్మె శిబిరాల దగ్గరికి వచ్చి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా మీ సమస్యలన్నీ పరిశీలిస్తాం, మాకందరికి కూడా ఓటేయమని చెప్పిండు. మరి మేము అన్న కొద్దీ మాటేసినాం. మరి ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఈ ఎన్సీడీ ప్రోగ్రాంతో ఏఎన్ఎంలా నడ్డి విరిచింది. వీళ్ళంతా కూడా సోదరిమలు అంతా కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రాం నుంచి ఏఎన్ఎంలకు రిలీఫ్ కల్పించాలి. ఏదైతే వీళ్ళు అపాయింట్మెంట్ చేసేటప్పుడు ఆఫ్లైన్లో చేయాలన్నది కాబట్టి అదే విధంగా కొనసాగించాలని ప్రధానంగా డిమాండ్ చేసినాం. లేని పక్షంలో సెకండ్ ఏఎన్ఎంలు, ఫస్ట్ ఏఎన్ఎంలు, ఇతర సిబ్బందిని అంతా కలిపి కూడా మరొక్కసారి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శాంతి భద్రతలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెడతారా? మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గాదె సత్యం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో అక్షరాస్యత ఆవశ్యకతను తెలియజేస్తూ పాఠశాల విద్యార్థులచే భారీ ర్యాలీ. సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ ముందుండి పోరాడుతుంది. సింగరేణి వేజ్ బోర్డు సభ్యులు ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.